డీప్ స్లీప్. మనలో చాలామంది నిద్రపోతున్నప్పుడు ఉదయం లేవగానే రిఫ్రెషింగ్గా అనిపించకపోవడం, పడుకున్నా కూడా చుట్టూ ఏం జరుగుతున్నాయో మనకు అర్థమవుతున్నట్టుగా ఉండడం, ఏ ఒక్కళ్ళు తలుపు తీసినా కూడా వెంటనే లేచిపోవడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అంటే వీళ్ళందరిలోని కూడా నిద్రలో డీప్ స్లీప్ అనే స్టేజ్ చాలా తక్కువగా ఉంటుందని. ఎప్పుడైతే డీప్ స్లీప్ అన్నది చాలా తక్కువైందో బాడీ ఫిజికల్ స్ట్రెయిన్ నుంచి కానీ మెంటల్ స్ట్రెయిన్ నుంచి కానీ రికవర్ అవ్వడం అన్నది చాలా కష్టమైపోతుంది. మనందరం కూడా ఈ డీప్ స్లీప్ అనే స్టేజ్ని క్రమేపీ పెంచుకుంటూ రావడానికి ఏం చేయాలి అని అనుకుంటే ఫస్ట్ది ఏంటంటే మెలటోనిన్, అంటే స్లీప్ హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ బ్రహ్మాండంగా ఉండాలంటే మన బాడీలో ఉన్న ఇంటర్నల్ క్లాక్తో అలైన్మెంట్ ప్రాపర్గా ఉండాలి. ఉదయాన్నే లేవగానే సన్లైట్లో కూర్చోవడం, చీకటిగా ఉన్న గదిలో పడుకోవడం, పడుకునే ముందు సెల్ ఫోన్లు చూడడం కానీ లైట్ని చూడడం కానీ బాగా తగ్గించుకుంటూ రావాలి. రెండోది ఏంటంటే మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అన్నది నిద్రకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. మన బాడీలో ఉన్న నరాలన్నీ కూడా రిలాక్స్ అవ్వాలన్నా, నిద్ర డీప్గా పట్టాలన్నా మెగ్నీషియం ప్రాపర్గా ఉండాలి. ఈ మెగ్నీషియం అన్న ఆహారం వచ్చేటప్పటికి జీడిపప్పు, డార్క్ చాక్లెట్, పంకిన్ సీడ్స్ అండ్ నాన్ వెజిటేరియన్లో సీ ఫుడ్స్లో కూడా మెగ్నీషియం బాగానే ఉంటుంది. మూడో కాంపనెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే L-థియానిన్ అనే కాంపనెంట్ని మనం బాడీకి ఇవ్వగలిగితే డీప్ స్లీప్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ L-థియానిన్ అన్నది గ్రీన్ టీలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో రోజుకో 2 గ్రీన్ టీలు తాగగలిగినా కూడా మనలో L-థియానిన్ పెరుగుతుంది, డీప్ స్లీప్ అన్నది బెటర్ అవుతూ వస్తుంది.